ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబుల్ గ్రంథం నుంచి బయటికి వెళ్లకుండా మనం కనుక జీవించినట్లయితే మనం ఎలా జీవించాలి, గృహ నిర్వహణ ఎలా చేయాలి అనేది క్రైస్తవ స్త్రీలకి వాక్యమే చెప్తుందండి. చాలా వరకు స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు అవ్వచ్చు లేకపోతే బయట వారు కావచ్చు, ఒక 50% మాత్రం చాలా పర్ఫెక్ట్గా గృహ నిర్వహణ ఏదైతే ఉందో అది చక్కగా చేసుకుంటారండి. ఒక 50% ఉంటారు చూడండి, వాళ్ళ గురించి ఇక్కడ దేవుని మాటలు చెప్పుతున్నాయి. వంట చేయడానికి బాధపడిపోతారండి, ఇంట్లో ఉన్న పనులు చేయడానికి బాధపడిపోతారు. ఇంకా మరి ఉద్యోగాలు చేసుకుంటూ రెండో వర్క్గా ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఎలా చేస్తున్నారో నాకు అర్థం కాదు. కానీ ఉద్యోగాలు గట్ట ఏమి చేయకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రం ఒక 50% ఈదిల్లో ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేస్తారు. రీల్స్ చూస్తారు, లేకపోతే ఫోన్ నెంబర్లు ఏమున్నాయో సెలలో ఒకసారి సెర్చ్ చేసి పైనుంచి కింద అందరికీ ఫోన్లు చేసి మాట్లాడతారు. నేను మాట్లాడొద్దు అనటం లేదు, అనవసరంగా మాట్లాడొద్దు అంటున్నాను. దేవుని వాక్యం కూడా అదే సెలవిస్తుందండి. మనం గృహ నిర్వాహకం చేసే స్త్రీలం కాబట్టి మనం బాగుంటే ఇల్లంతా బాగుంటుందండి. మనం సంతోషంగా అంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఈ మాటలు వినేవాళ్ళు అనుకుంటారు ఇటువంటి మాటలు కూడా బైబిల్ గ్రంథంలో ఉంటాయా అనుకోవచ్చు. ఎందుకంటే బైబిల్ చదవలేని వారు, చదివే వారికి మాత్రం సమస్తం ఉంటాయండి. అయితే ఈ తిమోతి పత్రికలో చూడండి, 1వ తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో 13వ వచనంలో ఇలా చెప్పబడుతుంది. మరియు వారు ఏంటంటే తిరుగులాడచ్చు. స్త్రీలు ఏం చేస్తారండి, ఇంటెంట తిరుగుతారు, చాలామంది తిరుగుతారండి. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా. మీరు తిరగరంటే నా ఇల్లు వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళనండి. ప్రార్థనలు ఉంటే ప్రార్థనలకు వెళ్తాను, ప్రార్థనలు లేకపోతే ఇంట్లోనే ఉంటాను. ప్రార్థన చేసుకుంటాను, లేకపోతే బైబిల్ చదువుకుంటాను, లేకపోతే ఇలా వాక్యాలు చెప్తాను, లేకపోతే మిషన్ కుట్టుకుంటాను. ఇంకా సమస్తము ఏమవుతుంటే అవన్నీ చేసుకుంటూ ఇంట్లోనే ఉంటాను తప్ప సమయం మాత్రం వాళ్ళు ఇంట్లో కాడ వీళ్ళ ఇంట్లో కాడ వ్యర్థముగా మాత్రం అస్సలు గడపను అనమాట. నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాట్లేదండి ఎవరింటికి వెళ్ళడం. మా ఇంట్లో మా వాళ్ళు కొంతమంది ఉన్నారు, చుట్టాల ఇంట్లోకి వెళ్ళి 15 రోజులు 20 రోజులు ఉండి గడిపి వచ్చేవారు. నేను మాత్రం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదండి, మా ఇంటి దగ్గరే ఉండిద్దండి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ మాట బాగా కట్టుకుంటుంది అనమాట. మరియు వారు ఏంటంటే తిరుగులాడచ్చు, బద్ధకరాండ్రులు అయిపోతారండి. బద్ధకరాండ్రులు అయిపోతారండి. ఇంటింటి తిరగడం వల్ల ఏమొస్తుంది, బద్ధకం వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదండి, ఆడరాని